దేవేంద్రుని ఆస్థానంలోని అప్సరసలకు అధిపతిగా, దేవతలను సైతం మైమరిపించే అత్యంత అందమైన అప్సరసగా కీర్తించబడే ఇంద్రునికి ఇష్టమైన అప్సరస ఊర్వశి. ఈమె పుట్టుక గురించి ఒక ఆసక్తి గల కథ ఉంది. పూర్వం బదరికావనంలో నర నారాయణులు లోక కళ్యాణం కోసం ఘోర తపస్సు చేస్తుండగా అభద్రతా భావనకు గురైన దేవేంద్రుడు వారి తపస్సును భంగం చేసి రమ్మని రంభ, మేనక, తిలోత్తములను పంపాడు. వారు తమ నృత్య గాన విలాసాలతో నరనారాయణుల తపస్సును భంగం చేయడానికి శతవిధాలుగా ప్రయత్నించారు. అప్పుడు ఇంద్రుని గర్వమనర్చడానికి నారాయణుడు తన కుడి తొడ మీద అరచేత్తో చరిచాడు. ఆ శబ్దం నుంచి ఒక అద్భుత సౌందర్యవతి పుట్టింది. ఊరువు నుంచి పుట్టినది కనుక ఆమెకు ఊర్వశి అని పేరు పెట్టి ఆమెను ఇంద్రునికే అప్పగించాడు. ఒకసారి దేవలోకంలో ఊర్వశిని సూర్యుడు, వరుణుడు చూడటం జరిగింది. ఊర్వశి అందం చూడగానే వారి తేజస్సు జారగా దాన్ని ఊర్వశి కొండల్లో భద్రపరిచింది. అలా వారికి జన్మించిన వారే వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి. వీరు కొండల నుంచి ఉద్భవించటం వలన వీరిని కుంభ సంభవులుగా అంటారు. ఈమె కొన్ని నిబంధనలతో పురూరవ చక్రవర్తిని వివాహం చేసుకుంది. ఆ నిబంధనలు అతిక్రమించబడి పురూరవుడు ఎంతగా బ్రతిమాలుకున్నా వినకుండా స్వర్గానికి వెళ్లిపోయింది. వీరికి ధీమంతుడు, ఆయువు, శతాయువు, దృఢాయువు అనే కుమారులు జన్మించారు.